అక్రమంగా నిల్వ చేసిన డిఫెన్స్ ప్రీమియర్ మద్యాన్ని పట్టుకున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. పక్కా సమాచారంతో హైదరాబాద్ లోని హస్తినాపురంలో దాడులు నిర్వహించారు. 10 లక్షల విలువైన 361 ప్రీమియం మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొడ్ల సురేష్ రెడ్డి బెంగళూరు, హర్యానా డిఫెన్స్ క్యాంటీన్ల నుంచి మద్యం తీసుకొచ్చి హైదరాబాద్ లో బడా వ్యక్తులకు అమ్ముతున్నట్టు తెలిపారు అధికారులు. నిందితుడు పరారీలో ఉన్నట్టు చెప్పారు. ఈ దాడిలో పాల్గొన్న ఎన్ఫోర్స్మెంట్ టీంను అభినందించారు ఉన్నతాధికారులు. ఏరియాలో శ్రీరామ కాలనీకి చెందినటువంటి దొడ్ల సురేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రిటైర్డ్ ఆర్మీ పర్సనల్, డిఫెన్స్ పర్సనల్. ఆయన కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో, హర్యానా నుంచి కూడా కొంత మొత్తంలో ఈ డిఫెన్స్కు సంబంధించినటువంటి నాన్ ప్రిపేర్డ్ లిక్కర్ను ఇతర రాష్ట్రాల నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి తరలించి అతను ఇంట్లో నిల్వ చేసుకొని ఇక్కడ ఈ పరిసరాల్లో ఉన్నటువంటి ఫంక్షన్లకు ఇతరులకు అతను అమ్ముతున్నాడనేటువంటి సమాచారాన్ని తీసుకొని ఈరోజు టీము దాడి చేయడం జరిగింది. దాడి చేసిన సమయంలో ఈ దొడ్ల సురేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇంట్లో లేడు. అయినప్పటికీ ఉన్న సమాచారాన్ని బట్టి ఇంట్లో సోదా చేయగా మొత్తము 361 బాటిళ్ళ ఇతర రాష్ట్రాల మద్యము, వాటిల్లో ఎక్కువ మొత్తం డిఫెన్స్కు సంబంధించినటువంటిది, గవర్నమెంట్కు డబ్బులు చెల్లించినటువంటి, గవర్నమెంట్ ఆదాయానికి గండిపడేటువంటి విధంగా అంతా కూడా ప్రీమియం లిక్కర్ బాటిల్స్ని అన్నీ కూడా 2400 నుంచి పైన 4800 వరకు ఉన్నటువంటి బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. దగ్గర 6 లక్షల నుంచి 7 లక్షల వరకు వీటి విలువ ఉంటుంది.